ఇచ్చిన అర్హతను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. మాకంటే ముందుగా ఈ గృహంలోకి మీరు వచ్చారు ప్రభా. ఈ గృహంలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి నాయన మధ్యలో బలముగా మీరు దిగి వచ్చారు ప్రభా. దేవాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు తాకేరయ్యా. అందరిని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవ శైలజ ప్రభా తమ్ముడిని ప్రేమించి ప్రభా మంచి శ్రేష్టమైన గృహాన్ని ఇచ్చారు ప్రభా. తండ్రి నాయన వారికి ఇచ్చిన శ్రేష్టమైన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అక్షయ దర్శన ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన ఈ సంవత్సరంలో దేవా నాయన మీరు చేసిన మేళ్లకే తండ్రి, మీరు చేసిన ఉపకారములకే ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. మీరు చేసిన ప్రభు మేలును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతో మేలు చేసావు ప్రభా, ఎన్ని ఉపకారాలు చేసావు ప్రభా తండ్రి. అవమానం అంతా కొట్టివేసావు తండ్రి, నిందలన్నీ కొట్టివేసావు ప్రభా తండ్రి. బిడ్డను మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా బిడ్డని సాక్షిగా నిలబెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. ఇంకా నువ్వు నీ రాకడ వరకు నమ్మకంగా ప్రభా నీ సేవలో తండ్రి అయా సాక్ష్యం చెప్తూ తండ్రి నీ సన్నిధిలో నాయన యథార్థముగా నిర్దోషముగా తండ్రి నిలకడగా ప్రార్థనాత్మతో తండ్రి నాయన నీ సన్నిధిలో నీ రాకడ వరకు నమ్మకంగా ఉండే కృప వీరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఎన్నో సమస్యల నుంచి విడిపించావు ప్రభా, ఎన్నో అయా బాధల నుంచి విడిపించావు ప్రభా తండ్రి. అవమానం అంతా కొట్టివేసావు తండ్రి, నిందలన్నీ తీసివేసావు ప్రభా. ఈ అపార్ట్మెంట్స్ లో ప్రభా ఈ కుటుంబాన్ని నిలబెట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా ఈ కుటుంబాన్ని బట్టి ప్రభా అనేక మంది నాయన ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న ప్రతి కుటుంబం నీ సన్నిధికి రావాలి ప్రభా. సంఘం నాయన తండ్రి ఎంతో అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తామన్నట్లుగా తండ్రి సంఘంతో కూడి ప్రభా నీ సన్నిధిలో ఆరాధిస్తుండగా ప్రభా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీకు వందనాలయ్యా. తమ్ముడికి నాయన శైలజకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఏ దుష్టుడి కన్ను నాయన కుటుంబమే పడకుండా వాడిని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. చీకటి శక్తులు దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా తండ్రి. మీరు తింటున్న ఆహారాన్ని తాగే నీటిని మీరు ఆస్వాదించండి ప్రభా. అయా మీరు చేతుల కష్టాజీతాన్ని ఆస్వాదించండి. వ్యర్థముగా పైసా కూడా పోకుండా ప్రభా ఈ కుటుంబాన్ని ఆయన కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డల ప్రభా నాయన భవిష్యత్తులో కట్టండి ప్రభా. వారి చదువు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. దర్శనికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అది వస్తున్న మాటికి వస్తున్న జ్వరాన్ని వేస్తున్న గతిస్తున్నాం ప్రభా. అక్షని దీవించండి ప్రభా. నీకు వందనాలు. మంచి పుష్టిని ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ గృహంలో ప్రభా ప్రతి గదిలో నీ సన్నిధి ఉంచండి. యేసు రక్తాన్ని ప్రతి గదిలో ప్రోక్షిస్తున్నాను ప్రభా తండ్రి. సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశించి మహిమ పొందమని మేము వచ్చిన ద్వారా సంఘం ద్వారా ప్రభా మేము చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రభా ఈ కుటుంబానికి నాయన మేలు జరగాలని ప్రభా నీ సన్నిధిలో మేము అడుగుచున్నాం ప్రభా. మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ అయా పాటలో మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా. అయా సాక్ష్యంలో మీరు ఉండండి ప్రభా. స్తుతి ఆరాధన బలముగా దిగిరండి ప్రభా. వాక్యంలో మీరు ఉండండి ప్రభా. నీ దాసును అభిషేకించండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి బిడ్డని నాయన మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపరచండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. మేలులు నీ మేలులు మరిచిపోలేని అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. మేలులో నీ మేలులో మరిచిపోలేనయా. మేలులో నీ మేలులో మరిచిపోలేనయా. నా ప్రాణమంత వరకు విడిచిపోలేనయా. నా ప్రాణమంత వరకు విడిచిపోలేనయా. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా.
పోలేదయా నీది పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా నీది పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా ఎవరు అలాగే అందరూ పాడుకోవాలి సరైన పాడచ్చు అనుకుంటున్నావు సార్ మా మామూలు అంటే చిన్న తగ్గుతుంది ముందు మొదలెడితే తగ్గుతుంది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ గతకాలమంతా ఈ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడగా నీ గీతగా పోగడగా వినోలనా పాడగా నీ గీతగా పోగడగా వినోలనా యేసయ్యా కరుణవు నీవయ్యా వందనం
అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. జగదానంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలెందులుగా మారినవేనా, నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండినవేనా, నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువరెన్నడూ నిన్ను స్తుతించుగా. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువరెన్నడూ నిన్ను స్తుతించుగా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ గీతనా, పొగడనా వేమోడనా. పాడనా నీ గీతనా, పొగడనా వేమోడనా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. దీనా సిస్టర్ గారు వచ్చి మేము ప్రత్యేకమైన పాట పాడవలసిన కోరుచు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. సింహపు పిల్లలు
నాకు చాలయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. పిలిచితే పలికావు, అడిగితే ఇచ్చావు. అలసిన నా బ్రతుకును ఆనందపరిచావు. పిలిచితే పలికావు, అడిగితే ఇచ్చావు. అలసిన నా బ్రతుకును ఆనందపరిచావు. నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా. నా బ్రతుకు ద్రాక్షల తోట. నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా. నా బ్రతుకు ద్రాక్షల తోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా. నిత్యము తోడుండి నడిపించావయ్యా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా. నిత్యము తోడుండి నడిపించావయ్యా. నా జీవ జలముల ఊట నా యేసయ్యా. నీవే నా బంగారు కోట. నా జీవ జలముల ఊట నా యేసయ్యా. నీవే నా బంగారు కోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. శక్తిహీనులకు నీవు బలాభివృద్ధి చేసి సమస్యలు ప్రాణమును నీ శక్తితో నింపి. శక్తిహీనులకు నీవు బలాభివృద్ధి చేసి సమస్యలు ప్రాణమును నీ శక్తితో నింపి. నీ పలుకు తేనెల ఓట నా యేసయ్యా. నీ బాట వెన్నెల తోట. నీ పలుకు తేనెల తోట నా యేసయ్యా. నీ బాట వెన్నెల తోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. ఏ మేలు కొదువలేదయా. నా యేసయ్యా నీ కృప నాకు చాలయా. విరిగిన నా హృదయం నీకే బలియాగం. నలిగిన నా ఆత్మే సర్వంగ హోమం. విరిగిన నా హృదయం నీకే బలియాగం. నలిగిన నా ఆత్మే సర్వంగ హోమం. నీవే నా ఆశ్రయ కోట. నా యేసయ్యా ఆశీర్వాద
హల్లెలూయా. పిల్లలందరూ పాట పాడండి అమ్మా. దర్శను, అక్షయ, ఎవరైనా పాడాలి. పిల్లలందరూ పాట పాడండి. వెళ్ళండి, నలుగురు నుంచోండి. సండే స్కూల్ పిల్లలు వచ్చి పాట పాడుతున్నారు. అక్షయ్, అక్షయ్, దర్శన్, దర్శన్, అది పేరేంటి? పాడకపోతే ఇదో చూడండి, 2 సంవత్సరాలు పాడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 నెలలు చెప్పండి, ఆలోచించుకోండి. ఇంకా ఆలోచించుకోండి. పేరు ఎవరికైనా పాట ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాడి Praise the Lord. Hallelujah. Hallelujah. నువ్వు పాడక అతి పరిశుద్ధుడైన పాట పాడుకుంటూ పాడండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పరిశుద్ధ
స్వర్గమే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఎవరైనా ఒక పాట పాడతారా? దేవుని స్తుతించడానికి వినాయన్నా ప్రైజ్ ది లార్డ్. సారీ సక్సెస్ సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, సరిపోతే పాటలు కావాలి. ఇంకోటి పాడదా? రాహేలం గారికి ఇచ్చాను తొలగొడేస్తారు. రాహేలం గారు ఒక పాట పాడండి, మంచి పాట, హుషారైన పాట. పుస్తకం కూడా చూడకుండా పాడుతుంది ఆయన. పర్వాలేదు పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడుతున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును స్తుతించడం మంచిది. అది ఆశీర్వాదం, మనకు దీవెన. సిగ్గుపడకుండా చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచాలి. ప్రైజ్ లార్డ్. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, ఆకాశ్రయపురము నీవే కదా. యేసయ్యా నీవే నా తోడై ఉన్నావు, ఆకాశ్రయపురము నీవే కదా. ఆకాశ్రయపురము నీవే కదా.
చక్కపాడారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న ఆరాధన కొరకు భాగ్యలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. ప్రభుని స్తుతి లైవ్ చూడాలి. మమ్మీ చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. మీకు ఎవరైనా వాటర్ బాటిల్ కావాలంటే ఇక్కడ ఉంది. వాటర్ కావాలంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాగణ మహోన్నతుడ యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా మహిమగల నీకు వందనాలు 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 స్తుతులు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మాకంట ముందుగా వచ్చి మా మధ్యలో ఉన్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకో ప్రభా మరి నాయన చైల్డ్ ఉత్తమంలో ప్రభా నాయన కుటుంబం అంతా కూడా నాయన ప్రభా మనం స్తుతిస్తున్నారు ప్రార్థిస్తున్నారు. యేసయ్య నీకు వందనాలు 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 ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన సంఘంతోనే తండ్రి కుటుంబంతోనే జాగ్రత్తని తండ్రి కూడి స్థుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు మరోసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సగం అంతా పరిశుద్ధాత్మ నింపో నీకు అంత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఈ సంవత్సరంలో ప్రభా సైగా కుటుంబాన్ని చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సంతోష కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని ఇది కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఐశ్వర్య బిడ్డలు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకోనైనా బాల్యం నుంచి యవ్వనంలోకి రప్పించని నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ మీద ప్రభా ఏ దృష్టి కన్ను పడకడం కందించి బిడ్డ మీద ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ బిడ్డకు తండ్రి నాయన ఆస్వాదకు ఇవ్వండి. దీర్ఘాస్తి దయచేయండి ప్రభా. నాయన కుటుంబంలోనూ సంఘంలోనూ తండ్రి నేను మంచి పేరు తెచ్చుకుని వడ్డలే బిడ్డలో సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన చదువులో మంచి జ్ఞానం తెచ్చేయండి ప్రభా. దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రం తండ్రి. శరీర మనకు మంచి మంచి గృహం ఇచ్చా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడితో తండ్రి నీకు వందనాలు తండ్రి. నాయన ఇంతకన్నా నమ్మదగిన దేవుడు ప్రభా. నాయన ఏదైనా చేయగల దేవుడు ప్రభా. కుటుంబానికి ఏ లోటు లేకుండా సకల సమృద్ధి దయచేసిన దేవుడు తండ్రి. వేసా మీకు వందనాలు ప్రభా. ఎవరు లేని తండ్రి జీవితాన్ని భాగ్యం వారికి విద్య వేసా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు వందనాలు ప్రభా. ఈ కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు రాగట్ల సహాయం చేయండి ప్రభా. అనేక ఆత్మ గురించి కుటుంబం వేరే ప్రార్థించే వాళ్ళ సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. గొప్ప దేవుడు తండ్రి. మీకు వందనాలు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇవనైనా నేను దాసుని చిరుచాటును భద్రపరచుకొని తండ్రి. ఆయన కుటుంబానికి ఏ దాసులు వాక్యం దయచేయమని నాయన ఈ కుటుంబాన్ని తండ్రి ప్రభా నాయన దీవించి ఆశీర్వదించమని ఈ జన్మ ఆరాధన ప్రభా ఆశీర్వాదంగా చేయమని వాక్యాన్ని ఆశీర్వాదంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దేవా మీకే వందనాలు 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 తండ్రి. జరబోయే కార్యక్రమం అంతట్లో మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని ఇంకో బాబా నీ చేతుల కార్యాన్ని బట్టి నేను శుద్ధించాలని నీ నామాన్ని మహిమపరచాలని కనపరచాలని కృతజ్ఞాకుడికి చెల్లిస్తున్నాను ప్రభా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరోసారి ఆ కుటుంబాన్ని దర్శనోత్సవాలు ఖర్చు దీవించి ఆశీర్వదించుకొని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి జరగని కార్యక్రమంలో మీరే ఉండి మీ నామాన్ని మహిమపరచుకొని యేసు నామాలు అడుగుతున్నాను తండ్రి.
ఈ సమయంలో సహోదరి శైలజ వచ్చి సాక్ష్యం చెప్తుంది. దేవుడు ఆమె జీవితంలో, కుటుంబంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం చెప్పాలని భావిస్తున్నాను. ముందుగా దేవుడి నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన అయ్య గారికి, సంఘ బిడ్డలందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఇది కృతజ్ఞత కూడికి ఎందుకు పెట్టుకున్నామంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా మొక్కుబళ్ళు దేవుడు నాకు చేసిన మేలులని ఆయన ప్రజలందరూ ఎదుట చెల్లిస్తారని దావీదు భక్తులు చెప్తున్నట్టు దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. మా అమ్మాయి ఒక బాల్యం నుంచి యవన దశలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. మాకు ఎన్నో నిందలు, అవమానాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిని తొలగించి దైవజనుల చేతుల మీదుగా కార్యం జరిగించారు. ఆదివారం పెట్టాలని మా ఆయన గారు అట్టుకుంటున్నారు. దేవుడు అది కూడా తప్పించి బుధవారం పెట్టి అందరూ రావడానికి వాతావరణము, బంధువులు అందరూ వచ్చారండి. మా దగ్గర అయితే అమౌంట్ అయితే ఏమీ లేదు, కానీ దేవుడు సమకూర్చి మేము అడగకుండానే మాకు మా స్నేహితులు అందరూ మాకు సహాయం చేశారు. అందుని బట్టి దేవుడు వందనాలు. అంతేకాకుండా దేవుడు ఆ రోజు వాతావరణాన్ని ఇచ్చి చక్కగా అందరూ వచ్చి దేవుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, ప్రార్థన బాగుంది, అన్నీ బాగున్నాయి, భోజనాలు, డెకరేషన్ మొత్తం అంతా బాగుంది అని ఎంతోమంది చెప్పారు. కొంతమంది ఏలాకోలంగా విమర్శించినా ఏది జరిగినా దేవుడి నామానికి మహిమకరంగా అది మాకు జరిగిందండి. అందుని బట్టి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అది మేము చేసిన ఇదైతే కాదు, దేవుడే మాకు సహాయం చేసి ప్రతి ఒక్క విషయంలోని, అన్ని విషయాల్లోని కూడా మాకు కొన్ని దుష్టుడి మధ్యలోని కొన్ని గలిబిల్లు పెట్టాడు మా కుటుంబంలో. అయినా సరే దేవుడు అవన్నీ మాన్పివేసి అద్భుతంగా దేవుడు జరిగించాడండి. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా ముఖ్యంగా నా భర్త యొక్క ఉద్యోగ విషయంలో కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము. ఇంకా మా ఫ్రెండ్కి తెలుసు మొత్తం అదంతాను. 2 సంవత్సరాల నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నాము. చిన్న మాటకి ఆ మాట వారవలేక మా ఆయన గారు అంటే వాళ్ళు చేసిన పని కూడా బాగాలేదు. 2 సంవత్సరాలు భార్య బిడ్డలను వదిలేసి ఆ కంపెనీలోనే ప్రయాసపడ్డాడు. మా ఇంటికి కూడా వచ్చేవారు కాదు. కానీ వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకొని ఆ మాట వాళ్ళు మా ఆయన గారు జాబ్ మానేశారు. యాక్సిడెంట్ అయ్యింది. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము. అయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆర్థికంగా అన్ని విషయాల్లో మాకు దేవుడు తోడై ఉండి మాకు మొన్న ఎన్నో తారీఖున వచ్చింది నాకైతే గుర్తులేదు, కానీ దేవుడు ముందు రోజు ఇంటర్వ్యూ అయ్యింది. 2 డేస్కి ఆఫర్ లెటర్ కూడా పంపించారు. డిసెంబర్ 26వ తారీఖున జాయిన్ అవుతారు మా ఆయన గారు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు శ్రేష్టమైనది ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవుడికి వందనాలు. దేవుడు ఇంకా అన్ని విషయాల్లోని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని ఇంకా వేరే కంపెనీకి ఉంది. కాకపోతే వాళ్ళు అన్నారట ఆ కంపెనీకి వెళ్ళకు, పెద్ద కంపెనీ మెట్రో కంపెనీలో ఆఫర్ లెటర్ అదే దానికి ఇంటర్వ్యూకి ఉంది. దేవుడి చిత్తము ఏమై ఉందో, ఒకవేళ అదా ఇదా అనేది మాకు తెలియదు. ఇదైతే డిసెంబర్ 26కి ఫైనల్ చేసుకున్నాము. దేవుడు ఇంకా ఒకవేళ దేవుడికి ఇష్టమైతే అది ఇస్తాడు, లేదంటే ఇదేనా మేము అనుకుంటున్నాము. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా భర్త కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎలీషమ్మ దగ్గరికి వెళ్తానన్నప్పుడు మేము కూడా ఒప్పుకున్నాము. వస్తున్నారు, ప్రార్థన అన్నీ చేసుకుంటున్నారు. అన్నీ చెప్పినట్టు రోజుకి 5 అధ్యాయాలు వాక్యం చదువుతున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా దేవుళ్ళో ఎదగాలని, దేవుని సేవకులకి సమయం ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో ఉపయోగపడాలని మేము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబ అత్తగారు అందరూ కూడా ఇంకా దేవుళ్ళో ఇంకా బాగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మేము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. వినయ్ బ్రదర్ ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుందామండి. ఒక సాయంకాల సమయం దేవుని యొక్క కృపను బట్టి మన యొక్క గృహంలో మరి స్తుతి కూడా కృతజ్ఞత కూడికి మనం ఇచ్చేస్తున్నాం కనుక ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని అతమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. తండ్రి నాయన, ఎంతో మంది గనులు శ్రేష్ఠులు ఉన్నతమైన వారి ప్రభా, ఈ సమయాన్ని అయితే చూడలేకున్నా ప్రభా తండ్రి, మాకైతే మీ కృపను బట్టి ప్రభా ఇంతవరకు మమ్మల్ని అయితే సజీవులకు ఉంచినావయ్యా. తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నాయన ఇదిగోనైనా బ్రదరు యుగంధర కుటుంబాన్ని బట్టి ప్రభా, అదేవిధంగా సైకిల్ సిస్టమ్ బట్టి ప్రభా నాయన
అయ్యా తండ్రి నాయన వారికి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, పిల్లలను బట్టి ప్రభు నాయన నీ సన్నిధిలో పెట్టుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో ప్రభు నాయన అనేకమైనటువంటి ప్రభు నాయన గొప్ప కార్యాలు మీరు చేసిన విధానానికి మీకు వందనాలయ్యా తండ్రి నాయన. అందరిని బట్టి ప్రభునైనా వారు ప్రభునైనా ఈ యొక్క కృతజ్ఞత కూడిన ప్రభునైనా ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అయినా తండ్రి నాయన ఇదిగో నాయన వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా తండ్రి నాయన. ఇంకా నువ్వు ప్రభునైనా నీ సేవలో ప్రభునైనా అయ్యా నీకు ఇష్టలుగా ప్రభునైనా వారు ఇంకా జీవించడానికి ప్రభునైనా ఇదిగో నాయన వారి సహాయం దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి యొక్క కుటుంబంలో ప్రభునైనా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభు యేసయ్యా. ఇదిగో నాయన సంఘం అంతా కూడి ప్రభునైనా అయ్యా నీ దైవ సేవకు చేత ప్రభునైనా ఆ కుటుంబానికి ప్రభున ఆదరణ ఇదిగోనైనా ఇదిగో సంఘం అంతా ప్రార్థన చేసే విధంగా ప్రభున ఆ యొక్క ప్రార్థనలకి ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. నీకే వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగోనైనా జరగబోయే యొక్క ఇదిగోనైనా ఆరాధనలో కూడా మీరే దిగివచ్చి ప్రభునైనా ఇదిగోనైనా పాటలో మీరు ఉన్నారు, అదేనైనా ఆరాధనలో కూడా మీరు దిగివచ్చి ప్రభా ఇదిగోనైనా మంచిగా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నీ వాక్యంతో ప్రభునైనా ఈ యొక్క కుటుంబానికి ఆదరణ కలిగేటట్లుగా మా అందరికీ మంచిగా ఇదిగోనైనా మాకు వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నీ దైవ సేవను బలపరిచి ప్రభునైనా ఇదిగోనైనా ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభు మీ కృపా కాపుదలు ఉంచమని ఇదిగోనైనా యొక్క చిన్ని ప్రార్థన ఈ పాస్తాన్ని చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత పెట్టి ప్రార్థనా ప్రతిఫలాలు పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిది. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించుటకు గాను చిన్న పాట పాడుకుని ప్రభు స్తుతిద్దాం. నువ్వు చేసిన మేలుకు నువ్వు చూపిన కృపలకు అనే పాట చప్పట్లు కొడుతూ అందరూ ప్రభువుని స్తుతించి కనపడదాం. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు కృపలకు వందనం యేసయ్యా.
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకొని 2 చేతుల పైకెత్తి, కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు స్తోత్రం. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభువా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, మహాగరుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. కృతజ్ఞతాస్తుతులే, 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 కృతజ్ఞతాస్తుతులే. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు, స్తుతులు, స్తుతులు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ కలిసి ఆహా జ్యోతిర్మయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. జ్యోతిర్మయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం. మమ్ముని కొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం. యేసునామానికి చప్పట్లు కొట్టి మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ప్రభు స్థలమునే ఈ సమయమైంది మేమని వారు ఈ సమయంలో మా ప్రియుల గృహంలో ప్రభు జరుగుతున్న స్థుతి కూడా మీరు ఆశీర్వదించారు. మా మధ్యలోనికి మీరు వచ్చారు ప్రభు. నీకు
మీ సన్నిధిని మా మధ్యలో అనుగ్రహించారు ప్రభా. నీకు వందనాలు. పాడుకున్న పాటల్లో, సాక్ష్యంలో, ఆరాధనలో దిగి వచ్చాం ప్రభా. మమ్మల్ని అందరినీ తాకావు. నీకు వందనాలు నాయన. వాక్యంలో కూడా మీరు మొత్తం ఉండండి. అవసరమైన మాటలు దయచేయండి నాయన. ఏ మాటల చేత మేము బలపరచబడతామో, ఏ మాటల చేత మేము స్థిరపరచబడతామో ఆ మాటలు దయచేయమని మహిమ ఘనత ప్రభావాన్ని ఒక్కరికి ఆరోపిస్తూ నిష్ప్రయోజన దాసుని బలహీనను జ్ఞాపకం చేసుకుని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి అందరూ. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి జరుగుతున్న ఈ స్తుతి కూడుకుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుతారా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలు చాలు చాలు. థ్యాంక్ యూ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇప్పుడు ఇక్కడ ఆ పైన 103వ దావీదు కీర్తన పైన చిన్న అక్షరాలతో ఒక మాట ఉంది. ఏం రాయబడింది? ఈ కీర్తన ఎవరు రాశారట? దావీదు. పిల్లలు మనం గమనిస్తే దావీదు ఏమైంది నాన్న? ఒక్కొక్కరు దేవుని వాక్యంలో భక్తుల గురించి మనం ఆలోచిస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క శ్రేష్టమైన అనుభవాలు మనకి కనబడతాయి. దావీదు అనేసరికి మనకు ఒక అనుభవం కనబడుతుంది. ఏంటి అనుభవం అది? దావీదు ఏం చేసేవాడు? ఎక్కువగా దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు అంటే స్తుతి, ఆరాధన, ట్రేడ్ మార్క్ మాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. దేవుడు కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపిస్తాడు. ఆ కృప ఏంటో మనం తెలుసుకుని ఆ కృపలో మనం ఎదగాలి. మొదలు చెప్పండి గట్టిగా. మరి పాలభిషేక్ పాటలు పాడుతున్నాను కాబట్టి నేను కూడా పాటలు పాడాలనుకుంటా ఉంది. స్మైతల్ కీబోర్డ్ వాయిస్తుంది కాబట్టి నేను కూడా కీబోర్డ్ వాయిస్తానంటే చాలా దారుణంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అది దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది మనం తెలుసుకొని ఆ కృపలో మనం ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో దావీదుకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే స్తుతి, ఆరాధన, ఎక్కువగా స్తుతించేవాడు. ఇక్కడ దావీదు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగం అంటే లోపల ఏంటంటే ఉన్నాయి? మన లోపల ఏంటంటే హృదయం ఉంది, ఆత్మ ఉంది, హార్ట్ ఉంది, కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉన్నాయి, నానా ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి కదా. వీటన్నిటితో బ్రెయిన్ ఉంది. వీటన్నిటితో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఆళ్ళాడు మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, చూస్తే మనం ఏమనుకుంటాం? పిచ్చోడు అనుకుంటాం కదా. ఇప్పుడు దావీదు కూడా పిచ్చోడ్లాగే తయారయ్యాడు. ఏ పిచ్చోడు? దేవుడు పిచ్చోడండి. స్తోత్రం చెప్పడం కంటే అబ్బా, దేవుడంటే ఎంత పిచ్చండి ఈయనకి. దేవుడు అంటే ఎంత ఇష్టమండి దావీదుకి. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా నీకు సింహాసనం ఉంది, చాలా వెండి బంగారాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. రాజమ్మ చూడండి, అందరూ సింహాసనం ఉంది, అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని ఒక పక్క దేవుడు. ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటున్నాడు దావీదు? నాకు దేవుడు ఉంటే చాలు, ఇవన్నీ నాకు అక్కర్లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో మనుషులు తయారయ్యారు దేవుడు తప్ప అన్ని కావాలంట. బాగా చెప్పాను. ఒక మాటలో తేల్చేసినాం అంతే. దేవుడు తప్ప అన్ని కావాలి. అయితే మనకి తెలియని ఒక రహస్యం ఏంటంటే దేవుడు ఉంటేనే అవన్నీ మనకు వస్తాయి. దేవుడు లేకపోతే అవన్నీ పెద్ద గుడ్డు సున్నా. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇచ్చిన నరులు కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదంట. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఆశీర్వాదంగా ఉంటది, మన కష్టం మన ప్రయాస వల్ల ఎక్కువ కాదంట. దేవుని యొక్క కనికరం మన మీద లేకపోతే, దేవుని యొక్క ఫేవర్ మన మీద లేకపోతే, మనం రాత్రి పగలు ప్రయాసపడినా ఏమీ మిగలదు. చూడండి, మనం గమనిస్తే 127వ కీర్తనలో అనుకుంటా ఒక మాట ఉంటుంది, వారు వేకువనే లేచి ఎన్నో వచ్చిన అన్నది 127 చదువునా, వేకువనే లేచి. ఒక్క నిమిషం ఆగనన్న, వేకువనే లేవడం అంటే ఎన్ని గంటలు లేవడం? 3-4 లేచిపోతున్నారంట. చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటున్నారంట. అంటే ఎన్ని గంటలు పడుకుంటున్నారు? ఆల్మోస్ట్ 12 దాటిన తర్వాత పడుకుంటున్నారంట. ఈ మధ్యకాలం అంతా కష్టపడుతున్నారంట, ప్రయాసపడుతున్నారంట. అవి చదువున్నాను, అది కంటిన్యూ చేయను. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు వ్యర్థమైపోతుందంట. ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడినా ఆ కష్టోచితం ఏమైపోతుందమ్మా? వ్యర్థం. అయితే కింద తన ప్రియులు తన బిడ్డలు పీస్ఫుల్ గా, కంగారు లేకుండా పీస్ఫుల్ గా చక్కగా నిద్రపోతుంటే రిలాక్స్ గా ఉంటుండగా ఆయన వారికి ఇస్తున్నారంట. హల్లెలూయా. ఇందాక బ్యాచ్ చేయాలంటే బ్యాచ్ వేకువగా లేచి చాలా రాత్రి అయిన తర్వాత, నాకు తెలిసి 18 hours అంతా కష్టపడుతున్నారు కానీ అంత వ్యర్థమేనంట. తన బిడ్డలు నిద్రించుచుండగా రిలాక్స్ గా ఆయన స్తుతించుకుంటూ ఆయన మీద ఆధారపడి నమ్మకస్తులుగా జీవిస్తున్న బిడ్డలకి దేవుడు ఇస్తా ఉన్నాడంట. గట్టిగా హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దావీదు స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఇక్కడ ఒక మాట దావీదు వాడాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. స్తుతించు అన్నాడా, సన్నుతించు అన్నాడా? శాబాబు, సన్నుతించడం అంటే ఏంట్రా? సన్నుతించడం అంటే ఇప్పుడు విన్నాం మాట. స్తుతి అంటే విన్నాం, అవునా? స్తుతి అంటే మనకు తెలుసు. మరి సన్నుతించడం అంటే? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏంటంటే అన్ని తెలుసు అనుకుంటాం కానీ ఏం తెలియదు మనకి. చాలా విషయాలు బైబిల్లో మనకి తెలియవు. హల్లెలూయా. నాకు తెలియదు మొన్నటి వరకు. నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైనా తెలియకపోతే గంటలు కూర్చుంటాను. ప్రభు బయలుపరిచే వరకు దాన్ని చదువుతూ ఉంటాను, నేర్చుకుంటాను ఆయన పాదాల దగ్గర. సన్నుతించడం అంటే ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండటం అంట. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నుతించు. కృతజ్ఞత కలిగిండు. తనలో తను మాట్లాడుకుంటున్నాడు, కృతజ్ఞత కలిగిండు. ఎందుకని? దేవుడు, నువ్వు చిన్నప్పుడు నీ తండ్రి మందం మేపుతూ ఉండగా సింహం ఎలుగుబట్టి వచ్చే, ఆ సింహం భయపడకుండా, ఎలుగుబట్టి పడకుండా దేవుడు నీ ప్రాణాన్ని ఏమండి, ఎవరైనా గొర్రెపిల్ల సింహం ఎత్తుకుపోతుంటే దాని వెనకాల పరిగెత్తి ఆ సింహాన్ని మేకపిల్లల నుంచి చీల్చేసి గొర్రెపిల్లలు కాపాడు ఆ స్టంట్ ఇవ్వడం చేయగలరండి? ఒకరు పొరపాటున ఎవడన్నా సింహానికి పరిగెడితే ఏమవుతుంది? దావీదంట తన తండ్రి మందను మేపుతున్నప్పుడు సింహం ఎలుగుబంటి వచ్చాయంట. ఒక గొర్రెపిల్ల పట్టిపోతుంటే పోయిందని వదిలేదంటండి. దాని వెనకాల పరిగెత్తి ఆ సింహాన్ని మేకపిల్ల చీల్చేసి ఆ గొర్రెపిల్ల కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడంట. మనం చెప్పుకోవడం చాలా బాగుంటుంది కానీ ఆ సందర్భం ఎలాగ ఉంటుంది? దావీదు గారికి జ్ఞాపకం వచ్చింది, నిజంగా ఆ రోజు దేవుడు నన్ను కాపాడకపోతే ఏమైపోయేవాడిని. కాపాడాడు. ఒకటి. రెండవది, గొలియాతుతో యుద్ధం జరిగేటప్పుడు అందరూ భయపడి పారిపోతున్నారు, ఇంక్లూడింగ్ సౌలు ఆల్సో. ఆ టైంలో దావీదు 14 సంవత్సరాలు ఎవరొస్తాడు, ఆ టైంలో గొలియాతు మీద విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ పొరపాటున దేవుడు దావీదు తోడుగా లేడనుకోండి, గొలియాతు దావీదుని ఏం చేస్తాడు? చంపిడు మాత్రమే కాదు, ఏమన్నా నేను చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా వేసేస్తానన్నాడు. గొలియాతు చేతిలోంచి దేవుడు విడిపించాడు. ఆ రోజు సింహం నోట్లో పడిపోకుండా, ఎలుగుబంటి నోట్లో పడుకుపోకుండా దేవుడు విడిపించాడు. ఇలా ఆ తర్వాత ఇంకోటి గుర్తొచ్చింది దావీదు ఏంటంటే, సౌలు 3 సార్లు ఈటతో పొడి చేద్దామని చూశాడు, గోడకేసి గుచ్చుదాం అనుకున్నాడు. 3 సార్లు ఇసిరినట్టు ఈట. అది కానీ ఆ ఈటికని గుచ్చుకుంటే ఏమో తెలుసండి, అయిపోయినంటే ఇంకా చాప్టర్ క్లోజ్. ఆ రోజుతో 3 సార్లు చంపడానికి సౌలు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నిన్ను ఎవరేపండ్రా కాపాడాడు. ఇలా ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి ఎన్నో సార్లు దావీదు వెళ్ళాడు, గొప్ప విజయాలు ఇచ్చాడు. దావీదుకి
ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు ఎలా తప్పించాడో, ఎలా నడిపించాడో, ఎలా బలపరిచాడో, ఆ అరణ్యాల్లో ఆ కొండల్లో పారిపోతున్నప్పుడు, ఒంటరిగా దావీదు పారిపోతున్నప్పుడు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. తన కడుపును పుట్టిన కుమారుడైన అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు, చంపేద్దామని చూశాడు. దావీదు భయపడి ఆ రోజు కూడా దేవుడు దావీదుని, ఇవన్నీ దావీదుకి జ్ఞాపకం వచ్చి ఒక రోజు తనలో తను అనుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు చేసిన ఉపకారములలో అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండు. చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాల్సిందంటే కృతజ్ఞత. ఇది నాలో విశ్వాసులకి దేవుని బిడ్డలకి లేనిది ఏంటంటే కృతజ్ఞత. సో మనుషుల పట్ల, పాస్టర్ గారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోయినా పక్కన పెట్టండి, దేవుడి పట్ల కలిగి ఉండాలి కదా. దేవుని పట్ల కూడా కృతజ్ఞత లేని మనుషులు, ఒక పాట ఉందండి, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేని వాళ్ళంటే ఎలా అయిపోతారంట? కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఆమేన్. కృతజ్ఞత కలిగి ఉండాలంటే దానికి సూచన ఏంటి? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటంటే ఆయనను స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు దేవుని బిడ్డలమైన మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన వెండి బంగారాలు కాదు, మన ధనధాన్యాలు కాదు, మన కానుకలు కాదు. అవి తర్వాత మొదట ఏం కోరుకుంటున్నాడంటే మనం ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. We should be people of the thanksgiving. కృతజ్ఞత, హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండాలా. అందుకే దావీదు అంటాడు, నా దేవా నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వు నా శైలానివి, నువ్వు నా కోటవి, నువ్వు నా కొండవి, నా కేడేమో. బాబా ఎంత వర్ణిస్తానంటే దేవుణ్ణి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నిన్ను చూడాలని నా ప్రాణాత్మ దేహాలు ఏమైపోతున్నాయి, ఆశతో సమస్యలు పోతున్నాయి అంటాడు. దుప్పు నీటి వగర ఆశపడినట్టు నా ప్రాణం నీకోసం. అబ్బాబ్బా దేవుడు అంటే ఎంత ఇష్టం అండి దావీదుకి. మనకు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. అలా ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఈరోజు మన దగ్గర నుంచి స్తుతులు ఆయన కోరుకుంటున్నాడు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాను. పాత నిబంధనలో ఒక 2 ఇన్సిడెంట్లు, కొత్త నిబంధనలో 2 ఇన్సిడెంట్లు, మొత్తం అంతా కలిసి ఒక 20 నిమిషాల్లో చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4:09 అవుతుంది, 20 నిమిషాలు 9 కల్లా మూసేద్దాం. ఏమో పర్లేదా? పరుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మొట్టమొదటిగా చూడండి, పాత నిబంధనలో దేవుణ్ణి స్తుతిస్తే యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20 వచనం చాలు. 20 వచనం చాలు. యాజకులు బోరల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. పట్టణపు ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకున్నది. హల్లెలూయా. ఇది ఏ పట్టణం అంట? ఎరుకో పట్టణం. చెప్పండి, ఏ పట్టణం అంట? ఎరుకో పట్టణం. ఇజ్రాయేలులో చూసారా, ఒక సామెత ఉంది, ప్రపంచం అంతా జయించడం కానీ ఇండియా చచ్చిపోయాడంట ఆవిడ. ప్రపంచం అంతా తీసుకొచ్చాడంట. ఇంకో సామెత ఉంది, 7 సముద్రాలు దాటుకుని వచ్చాడంట, ఇంటి ముందర కాళ్ళబడి చచ్చిపోయాడంట. సామెత. పిల్లలుగా ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు జరుగుకుంటూ వచ్చారు. ఇంకా ఎంటర్ అయిపోతారు, కానాన్లోకి ఎంటర్ అయిపోతారు. అప్పుడు పెద్ద అడ్డు వచ్చేసింది. ఏంటి అది అడ్డు? ఎరుకో పట్టణం. ఎరుకో ప్రాకారాలు. ఎరుకో పట్టణం యొక్క స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద ప్రాకారాలు వారు కలిగి ఉన్నారు. ఎంత ప్రాకారం అంటే ఆ గోడ మీద ఇల్లు కట్టుకుని ఉందంట. ఎవరు? రాహాబు అనే వేశ్య గోడ మీద ఇల్లు కట్టుకుంది అంటే చూడండి ఎంత పెద్ద గోడ ఉంటుందో. చాలా పెద్ద గోడ. ఎవడు వాళ్ళు అనుకుని ఉంటారు, ఆ పట్టణం మొత్తం ఆ గవర్నమెంట్ అనుకుని ఉంటుంది, మనకి ఎదురు లేదు, ఈ గోడలు పడగొట్టి మనం పట్టుకునేవాడు ఎవడు లేడు, ఇంకా మనకి ఎదురు లేదు అనుకుని గుండె చేసి చక్కగా పడుకుంటున్నారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? మీకా గ్రంథము 2:13 చూడండి ఒకసారి. మీకా గ్రంథము 2:13. ఈ ప్రవక్త అంత త్వరగా దొరకడు.
13. ప్రాకారమును పడగొట్టువాడు ప్రాకారములు పడగొట్టువాడు. వానికి ముందుగా పోవును. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మన దేవుడు ఎలాంటి దేవుడు అన్నా? ప్రాకారములు పడగొట్టువాడు. ప్రాకారములు పడగొట్టేస్తాడు. ఎంత ప్రాకారాలు, ఎంత కఠినమైన పరిస్థితులైనా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు, నోటి మాటతో సమస్తమును చేసిన దేవుడు. ఆమేన్. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, అసాధ్యమైనది లేనే లేదు. ఆమేన్. దేవుడు అన్నాడు ఎరుకో గోడలో వచ్చాయి, ఇప్పుడు ఏం చేయమంటారు అడిగితే ప్రభు అన్నారు ఏం లేదు, యాజకులకి బోర్లు ఇవ్వండి. యాజకులు బోర్లు ఊదుకుంటూ వెనకాల జనాలంతా కేకలు వేసుకుంటూ స్తుతులు చెల్లించుకుంటూ గోడ చుట్టూ ఎరుకు మొత్తం పట్టణం చుట్టూ తిరగమన్నాడు దేవుడు. హల్లెలూయా. పట్టణం చుట్టూ రోజుకు ఒకసారి చొప్పున 6 రోజులు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు దేవుడు. హల్లెలూయా. రోజుకు ఒకసారి తిరగమన్నాడు. తిరిగారు. 1 అయిపోయింది, కదలక లేదు. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది. 7వ రోజు 7 సార్లు తిరుగుతుంటే 6వసారి తిరిగినప్పుడు ఏం లేదు. 7వసారి తిరిగి బోరలు ఊది ప్రజలు కేకలు వేయగా మన ఏముందిరా శైలిజ అక్కడ ప్రాకారములు కూలేను ఉందా లేదా? ఆ మాట ఉందని చెప్పాలి ఒకసారి. యెహోషువ గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. 20 వచనం 6:20 యెహోషువ. యాజకులు బోరలు ఊదగా ప్రజల కేకలు వేయగా చదువునా అంతే మరి ప్రాకారములు కూలిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అని చెప్పినప్పుడు కొంచెం నేను పైకి చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకు అనుకున్నారు? స్తోత్రం. కొంతమంది ఫ్యాన్ కింద కడతారు కదా, ఇలా అల్లేనంటే గంట ఎగిరిపోయి దేవుని స్తోత్రం అని జాగ్రత్తగా ఇది పర్లేదు. స్తుతించినప్పుడు ప్రాకారాలు ఏమైపోతాయి? గోడలు అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. అంతే. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, స్తుతిలో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో పవర్ రిలీజ్ అవుతుందంటండి, దేవుని శక్తి రిలీజ్ అవుతుందంట. సో మన ఇంట్లో స్తుతులు ఉండాలి. మన ఇంట్లో ప్రతి ఒక్కరు స్తుతుల మరి స్తుతిలో మాస్టర్ చేయాలంటండి. ఇందులో మాస్టర్ స్తుతించడంలో మాస్టర్ చేయాలంట. హల్లెలూయా. మనం అందులో స్తుతించడం అంట ప్రతిరోజు అభివృద్ధి చెందాలంట, ఎదగాలంట. మీకు విషయం, మన పర్లోకి వెళ్ళిన తర్వాత పర్లోకంలో వంట వారు బోర్డింపులు ఏమున్నాయి? గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, గ్యాస్ కట్టాను అనుకోవడం, గ్యాస్ కట్టాను లేదా బయటకు వెళ్ళిపోతుంది, సాతాను గురికెత్తుండు, కట్టేవో టెన్షన్ వచ్చేస్తుంది. గ్యాస్ ఇట్టాను లేదా. ఒకసారి నేను చిన్నప్పుడు ఏం చేశానంటే ఒకసారి తాళం వేశాను, కానీ గెడ మొత్తం బయటకి ఎలా ఊగుతుంది. గెడ పైకెట్టి తాళం వేసాం అంతే. ఊరికే ఎక్కడికి వెళ్తుంటే ఆలోచిస్తా తాళం వేసేవా లేదు, వచ్చి తిక్కేటి తాళం దానికి వేసాక ఇది ఊడుతుంది. అలాగా ఇంక ఈ టెన్షన్ చాలా రకరకాల టెన్షన్ మనకి. పురుషులకి వాళ్ళకి సంబంధించిన టెన్షన్ వాళ్ళకి, లేడీస్ సంబంధించిన టెన్షన్లు వాళ్ళకి, పిల్లలకు కూడా మీ ఎవరి టెన్షన్ ఆడికి. స్తోత్రం. ఎవరి టెన్షన్ ఆడికి. కానీ పర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ టెన్షన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ లాగా టెన్షన్ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. టెన్షన్ లేదు. మరి ఏం చేస్తాం? వాట్ వి విల్ డూ దేర్? ఆయన్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ. బ్రదర్ ఏసన్ గారు ఒకసారి పర్లోకి వెళ్ళారంట. పర్లోకు ఏసన్ గారు ధనకరం గారు ప్రభు తీసుకెళ్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణం, పర్లోకంలో సెలయేర్లు, పూల తోటలు, అద్భుతమైన గార్డెన్స్, అది ఎంత ఆహ్లాదకరంగా. మైసూరు ప్యాలెస్ కూడా పనికిరాదు. మరి ఈ భూమి మీద స్విట్జర్లాండ్ చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఐస్లాండ్, ఇంకేదైనా అందం ఉంటుంది ఇంకో దేశం భూమి మీద. రేపు చెప్తున్నా. న్యూజిలాండ్ బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ పనికిరావు, తెగదూడిపోయి పరలోకం దగ్గర. స్తోత్రం చెప్పండి కదా. అంత అందమైన ఆ బ్యూటిఫుల్ ఎవర్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉంటుంది ఆ పరలోకం. ఆ అందమైన ఆ ప్రాంతానికి ప్రభువు ధనికరంగా చేపట్టుకుని తీసుకెళ్తుంటే ఒక దగ్గరట ఒక ఆయనట సితార పట్టుకుని ఆరాధన చేస్తూ పరవశించిపోయి డ్యాన్స్ చేస్తున్నాడంట. ఎవర్రా ఈయన చూస్తుంటే దావీదు గారు అంట. హల్లెలూయా. పరలోకంలో అంట ఎటు చూచినా యేసు ప్రభువే కనపడతాడట.
అక్కడ ఏ చెట్టు చూసినా, ఏది చూసినా, ఎక్కడ చూసినా యేసు ప్రభువే కనపడతాడంటే. హల్లెలూయా. పరలోకం ఫుల్ ఆఫ్ జీసస్ అన్నమాట. మీకు ఇంకోటి తెలుసా, యేసు ప్రభు సింహాసనం మీద గొర్రెపిల్ల సింహాసనం కూర్చుంటారంట యేసు ప్రభు వాళ్ళు. ఆ యేసు ప్రభు మొక్కలో చూస్తున్నాం ఆ వెలుగట పరలోకం మొత్తం నిండిపోద్దంట. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. యేసు గొర్రెపిల్లయే దీపం అని రాయబడింది. గొర్రెపిల్లయే దీపం. అలాంటి పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం నిత్యము స్తుతించాలి, ఘనపరచాలి. మరి స్తుతించడం మనం నేర్చుకోలేదు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతే ఏం చేయగలండి? ఎరుసూపులు చూస్తాం ఇలాగ అందరూ. ఏమంటే మనకేం రాదు. బాగా చదవకుండా, ఏమి నేర్చుకోకుండా, స్కూల్కి వెళ్ళకుండా, బాగా చదవకుండా పరీక్షలో కూర్చున్నాడు అడిగినా ఏం చేస్తాడు? ఆర్టీడీ చూడటం. అది ఆర్టీడీ చూడటం ఎవడే సెట్ చేస్తాడు ఏదైనా. దేవుని స్తోత్రం. అలా ఉండకూడదు. మన భూమి మీద మనం స్తుతించడం నేర్చుకుని, సంఘంలో, ఆరాధనలో, ఇలాంటి కోటాల్లో స్తుతించడం నేర్చుకుని పరలోకం మనం వెళ్ళి పరిశుద్ధులతో కలిసి మనం కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు పరలోకం చాలా రోజులు ఉంది, ఇంకెప్పుడు చాలా కాలం ఉంది అంత. ఏం కంగారు పడుతుంది. వేళ్ళతో లెక్క పెట్టుకునే అంత సంవత్సరాలు మాత్రమే ఉంది ప్రభు రాక. మీరు నమ్మండి, కనుడు రెప్పపాట్లో చిక్కుమని ప్రభు అక్కడ అయిపోతుంది. చాలా తక్కువ సంవత్సరాలు. మీరేం కంగారు పడకండి. ఇంకా ఎల్ఐసి వేయలేమో, పిల్లలు పెళ్లి చేయలేమో, ఆడ భవిష్యత్తు ఏంటి, బీటెక్ ఏ కాలేజీ వేయాలా, ఏమండి ఎక్కడ చదివించాలి, ఇంకేం మీరు ఆలోచించే పని లేదు. ఇంకొక నాకు తెలిసి చాలా తక్కువ సంవత్సరాల్లో యేసుప్రభు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల గురించి చెప్పానంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏం కంగారు పడాల్సిన, ఇతర ఆడపిల్ల ఎలా పెళ్లి చేయాలని ఆలోచించాల్సిన పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూతురు పిల్ల కొడుకు ఎలా స్థిరపడి ఏం అక్కర్లేదు. అవన్నీ అంత టైం లేదు బాబు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడేరా ఆ స్తుతిస్తే ప్రాకారాలు కూలిపోతాయి, స్తుతిస్తే ఆటంకాలు పడిపోతాయి. ఆమె కణాల్లో ప్రవేశించకుండా, ఆశీర్వాదాన్ని పొందకుండా ఆయన ఏం చేయకుండా వాడికి ఏం కావాలో ఇచ్చాడు అంతే. ఇచ్చే ఆ కవర్ ఇచ్చాడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మన ఆశీర్వాదానికి జాగ్రత్తగా ఇచ్చాడు. ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న గోడలన్నీ కూలిపోవాలంటే మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. అది మొదలు. రెండో, మనం స్తుతిస్తే ఏం జరుగుతుంది? 2 సామ్యుయేలు గ్రంథం 2 సామ్యుయేలు గ్రంథం 2 సామ్యుయేలు గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచ్చిన చూడండి అన్న. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను. ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసము దావీదు పురమునకు రాగా మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయించు నాట్యం చేయుచున్న దావీదును కనుగొని అందరూ హల్లెలూయా. మందసము యెరూషలేములోనికి తీసుకుని వస్తున్నాడు దావీదు. అప్పుడు ఎక్కడుందంటే మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో ఉంది. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. దేవుని వాక్యం చెప్తుంది 3 నెలలు గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మందసం ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోమును తన ఇంటి వారందరూ ఏం చేశాడట? ఆశీర్వదించాడు. మందసం మన ఇంట్లో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మందసం అంటే ఏంటంటే దేవుని సన్నిధి, ప్రార్థన, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం మన ఇంట్లో ఉండాలి. ఆమేన్. సరే, ఆ గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో నుంచి మందసము దావీదు ఏం చేస్తాడంటే, మందసం నీ ఇంట్లో ఉండడం ఏంట్రా నాయన, ఆశీర్వాదం నువ్వు పొందడం నాకు వద్దా ఏంటి, ఈ మందసం మా ఇంట్లో ఉండాలి, నా పట్టణంలో ఉండాలని చెప్పి దావీదు ఆరబాటంతో సంతోషంగా మందసాన్ని జెరూసలేం తీసుకొస్తున్నాడు. తీసుకొస్తున్నప్పుడు ఏం చేశాడంటే దావీదు తన శక్తి కొలది
ఆర్భాటముతో నాట్యమాడుతూ గంతులు వేస్తూ స్తుతిస్తూ డాన్స్ వేసుకుంటూ మందసాన్ని యెరూషలేములోకి తీసుకొస్తున్నాడంట. హల్లెలూయా. అబ్బా, ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో. అందుకే వాక్యంలో 149వ కీర్తనలో ఒక మాట ఉంది నాన్న. 149వ కీర్తన మొదటి 2 వచనాలు అనుకుంటే చూడండి ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, ఆ, భక్తులు కూడుకొనుచు ఆ, సమాసములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఆ. ఇశ్రాయేలు నాన్న నాట్యముతో స్తుతించుడు ఎక్కడ ఉంది? 3 4 3 వచ్చిన నాట్యముతో ఆయన నామమును స్తుతించుదురుగాక. ఒక్క నిమిషం అండి. ఇదేంతో స్తుతించాలంట? చప్పట్లు కూడా స్తుతిస్తాం, అంతవరకు ఓకే. మనం అనండి తంబురా కొనిసుకుని తంబురా దేవుని స్తోత్రం చెప్పండి నానా. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఇటు చూడండి అందరూ నవ్వు. చప్పట్లు కూడా స్తుతిస్తాం, ఓకే. కంజిని కొట్టి స్తుతిస్తాం, పోనీ ఆవిడ అన్నట్టుగా తంబురు కొనేసుకొని స్తుతిస్తాం, ఓకే. సితారా భాస్కరంగా చెప్పినప్పుడు సితారా కొనేసుకొని స్తుతిస్తాం, ఓకే. నీ పేరు ఏం పేరు? దేనమ్మా, మర్చిపోయాను. దేనమ్మా. చప్పట్లు కొట్టేసి మొత్తం చక్కగా పాటలు నోరు తెచ్చి గట్టిగా స్తుతిస్తాం, ఓకే. కానీ నాట్యంతో స్తుతించడం ఇది నెక్స్ట్ లెవెల్ స్తుతి ఆరాధన అనమాట. హల్లెలూయా. చూసుకోవడానికి ఎలా ఉంటుంది ఎట్రా అనుకుంటాం, కానీ పరవశించే నాట్యం చోటి ఈ సినిమా బిడ్డలు వేసి స్తుతించడం కాదు. అప్పుడు ఈ సినిమా బిడ్డలు వేసి స్తుతించారు అక్కడ క్రిస్మస్ టైంలో పిల్లలు ఫుల్గా మంచి మంచి బిడ్డలు వేసేసి పొగలు ముందు నుంచి పొగలు మంచి ఇలా జిగేలు ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. అది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఒక వ్యక్తి వేసే నాట్యము దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటది. హల్లెలూయా. దావీదు స్తుతిస్తున్నాడంట, నాట్యం చేస్తున్నాడంట. కిటికీలోంచి పైన కోట కిటికీలోంచి ఎవరు చూశారంట? మేఘాలు. దావీదు భార్య చూసి ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నాడు, పిచ్చోడు డ్యాన్స్ చేసినట్టు, ఒక నీచు డ్యాన్స్ చేసినట్టు సిగ్గులేదట్టి ఎవరైనా ఇంకెవడు దావీదు. రారా చెప్తాను ఈ సంగతి. ఇప్పుడు కాదు, రా ఇంటికి రా చెప్తానండి. అసలు మొత్తానికి సైలెంట్గా ఉంది. ఇంటికి వచ్చేసరికి ఫిల్టొట్టుకోదు. ఏంటయ్యా నువ్వు చేసావు? నువ్వు రాజుల సంఖ్య మర్చిపోయి డాన్స్ అయితే పెట్టి బుద్ధి పొరలో ఒక నీచు డాన్స్ వేసినట్టుగా ఒక పనికిమాలలో డాన్స్ హీనపరుచుందట. అప్పుడు దావీదుకి తెక్కెక్కిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా తెక్కెక్కిందంటే దావీదు మామూలుడు కాదు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎవరి సన్నిధిలో డాన్స్ చేశాను తెలుసా? ఎవరి సన్నిధిలో నాట్యం చేశాను తెలుసా? నీ తండ్రిని సింహాసనం నుంచి పీకేసి ఆ సింహాసనం నాకు ఇచ్చాడు కదా, ఆ దేవుని సన్నిధిలో నేను నాకు డాన్స్ చేశాను. నీ తండ్రిని తీసేసి ఆ సింహాసనం నాకు ఇచ్చాడు నా దేవుడు. నాకు నా దేవుడే ఎక్కువ. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి మాట్లాడి మర్యాద ఉండదు. నేను నా దేవుని సన్నిధిలో స్తుతించాను, నా దేవుని సన్నిధిలో నేను ఆరాధన చేశాను అన్నాడంట. ఆ కింద చెప్పు చదువునా? ఇంతకంటే మరి ఎక్కువగా చదువు. నేను తృణీకరింపబడి ఆ. నా దృష్టికి నేను అనుకుడనై ఆ. నీవు చెప్పిన పరికత్తుల దృష్టికి గనుడు రగుదునని మేకాలతో అనెను. మరణము వరకు ఆ మాట అంటున్నాను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలు కనపై ఉండెను. అబ్బా, ఎప్పుడైతే హీనపరిచిందో దేవుడు ఏం మూసాడంట? గర్భం మూయబడింది ఆమెకి. అయితే దావీదైతే స్తుతించిన దావీదేమైంది? దాన్ని స్తుతించిన దావీదేమయ్యాడు? 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు ఆ. నా సేవకుడైన దావీదుతో ఇలాగు చెప్పుము. ఆ. సైన్యముల అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, ఆ. గొర్రెల కాపులోనున్న నిన్ను ఆ. గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఆ. ఇశ్రాయేలీయుల నా జనుల మీద ఆ. అధిపతిగా నియమించితిని. దావీదేమో అధిపతిగా అయిపోయాడు. నీవు పోయి చోటనెల్లా నీకు తోడుగా ఉండు. దావీదుకి పోయి చోటనల్లా తోడుగా ఉన్నాడు దేవుడు. శత్రువులందరూ నేను ఎదుట నిలువకుండా నిర్మూలన చేసి ఆ. లోకములోని గొర్రెలైన లోకములో గనులైన వారికి కలుగు పేరు దావీదుకి దేవుడు కలగజేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. దావీదు ఎలా దీవించాడు దేవుడు. దావీదు అంతంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెడంట. అంతకంతకు చెప్పండి. నేను స్తుతించిన దావీదు ఎలా ఆశీర్వదించబడుతున్నాడో మీరు చూడండి. స్తుతించలేని మేకాలు ఏమైందట? శపించబడింది, గర్భం మూయబడింది. మీకు ఇంకోటి తెలుసా? అది ఎన్నో అధ్యాయం అనేది? 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయం నుండి
ఇక బైబిల్లో చరిత్రలో మేకాలు కనిపించలేదు. చాప్టర్ క్లోజ్. స్తుతిస్తే నువ్వు అభివృద్ధి పొంది దీవించబడతావు. స్తుతించబడపోతే చరిత్రలో కలిసిపోతాం మనం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభువుని ఘనపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు 98వ కీర్తన అనుకుంటా, దావీదునంట దేవుడంట జ్యేష్ఠ కుమారుడిగా చేశాడట. చదవనమాట కీర్తనలు కన్నా 89:27 కీర్తన 89:27. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుచున్నాను. భూరాజుల్లో అత్యున్నతుడిగా ఉంచి చప్పట్లు కొట్టి దేవుని వైపరచండి. హల్లెలూయా. ఏమండి, దావీదు ఇంట్లో ఎన్నో కొడుకు తండ్రికి? 8వ వాడు, లాస్ట్ 8, కనిష్ట కుమారుడు కదా. ఈ పెళ్లిళ్ళు వేస్తుంటారు, మా కనిష్ట కుమారుడు, లేకపోతే ప్రథమ పుత్రిక కనిష్ట వేస్తాం చూసారా, జ్యేష్ఠ కుమారుడు. అలాగే దావీదు గురించి దావీదు అని రాసి ఆ కింద ఏం రాస్తారు? మా కనిష్ట కుమారుడు. కనిష్ఠుడు. దేవుడు కనిష్ఠను పట్టుకొని దేవుడు అంటున్నాడు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. హల్లెలూయా. జ్యేష్ఠ కుమారుడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా? జ్యేష్ఠ కుమారుడికి రెట్టింపు, డబుల్ బ్లెస్సింగ్, రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఒక తల్లిదండ్రులు ఎక్కువ ఇచ్చినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. పిల్లరా, కనిష్ఠుడిని తీసుకొచ్చి జ్యేష్ఠుడిగా దేవుడు చేశాడు. అంతేకాదు, బలహీనుడు, ఇంట్లో తృణీకరించబడినవాడు, మొత్తం పైన ఆయన దావీదు కంటే పైన 7 అందరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. దావీదు మాత్రం గొర్రెలు కాసుకునే పని అప్పగించారు. క్వాలిఫికేషన్ నిల్ అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తం బిల్లు అంతా అక్కడ నిల్లు, ఇక్కడేమో బిల్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తం రాజ్యాన్ని దేవుడు అప్పగించాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు స్తుతించే అలవాటు కలిగిన వాడు. ఈరోజు మన దేవుని బిడ్డలమైన మనం ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతిస్తున్నాం. ప్రతి విషయంలో స్తుతించేవారిగా ఉండాలి. ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, మనమట జిహ్వా ఫలం అర్పించాలంట దేవుడు. చూడన్నమాట, దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చెల్లించాలంటే ఎబ్రీ పత్రిక 13:15. ఎబ్రీ పత్రిక 13:15. ఆయన ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయుదుము కాగా జిహ్వా ఫలమును, అందరూ చెప్పండి, జిహ్వా ఫలమును. జిహ్వా ఫలం అంటే ఏంటండి? ఓకే, గట్టిగా హల్లెలూయా. జిహ్వా ఫలం అంటే ఏంటి? జిహ్వా అంటే ఏంటండి? నాలుక అంట. నాలుక ద్వారా వచ్చే ఫలము దేవునికి కావాలండి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మనకి జీతంలో దశమ భాగం ప్రథమ ఫలం అంటారు దాన్ని. జీతాన్ని 10 భాగాలు చేస్తే అందులో ప్రథమ భాగం ఏంటిది? దశమ భాగం దేవునికి మనం మందిరంలో సమర్పిస్తాం. తర్వాత మనకి ఏదైనా పాడి పంటలు పొలాలు ఉంటే వాటిలో మాట్లాడలేదు మీరు. మనకు ఒక 100 బస్తాలు పండింది అనుకోండి, 10 బస్తాలు తీసుకొచ్చి దేవుడి సందులో పెడుతున్నావా? మాట్లాడలేదు, అలవాటు చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. ఇంకోటి తెలుసా మీకు? అలా చేయడం ద్వారా ఆశీర్వాదం ఎన్నో 100 రెట్లు పెరిగిపోతాయి. అది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. మీరు నమ్మితే ఆశీర్వాదం, కార్యక్రమం ప్రారంభిస్తే ఆశీర్వాదం మీరు చూస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రథమ ఫలం దేవునిది, ప్రథమ ఫలము. ఇంకా రకరకాల ఫలాలు ఉంటాయి, అన్ని దేవునికి. కానీ ఇక్కడ కొత్త ఫలం ఉందండి. ఏది? జిహ్వా ఫలం. చెప్పనా? జిహ్వా ఫలం అంటే మన నాలుక ద్వారా వచ్చే ఫలము. ఇది దేవునికి అదేంటి? స్తుతి ఆరాధన. నాలుగుతో ఆయన పొగడుతూ, ఏరా జూనియర్ సభ, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నోటితో మనం ప్రభుని కనపరిచినప్పుడు, ప్రభుని మహింపరిచినప్పుడు, స్తుతించినప్పుడు జిహ్వా ఫలం అర్పించుదము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం స్తుతించేవారిగా ఉండాలి. స్తుతులతో సింహాసనం వెయ్యాలి. ఇప్పుడు పాస్టర్ గారు రాగానే కూర్చేసారు. ఇది పాస్టర్ గారు కూర్చో. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చోవాలంటే ఆయనకు ఒక సింహాసనం వేయాలి. ఏంటది? స్తుతుల స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా
దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. హల్లెలూయా. స్తుతుల సింహాసనం. 9 అయిపోయి పాస్ గారికి వదలలేదు అనుకుని చూడండి, అంతేనా? హల్లెలూయా. పాత నిబంధనలో 2 అయిపోయి, కొత్త నిబంధనలకు 2 ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. టైం అయిపోయింది. అయినా చూపించి వదిలేస్తారండి. మనం స్తుతిస్తే ఏం జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూడండి అన్న. 6:11 యోహాను. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఓకే కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య రొట్టెలు పట్టుకుని ఏం చెల్లించాడంట? ఇప్పుడు మీకు జాగ్రత్త నా వైపు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు చెప్పండి అందరూ. యేసు ప్రభు కదా. 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్నవాడు ఒకటి తీసుకొచ్చాడంట, వాడి దగ్గర నుంచి యేసు ప్రభు చేతుల్లోకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఏం చేశారంట? ఏమని చెల్లించుంటాడు యేసు ప్రభు? తండ్రి, ఈ 5 రొట్టెలు 2 చేపలు బట్టి నీకు స్తుతులు, మీరు వీటిని అభివృద్ధి పరిచారయ్యా, నీకు వందనాలు, అందరికీ సరిపడేట్టు చేసావు, నీకు వందనాలు, మీరు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలయ్యా, స్తుతులు 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 అని చెప్పి ఇప్పుడు వడ్డించండి అన్నాడు. స్తుతించక ముందు 5 రొట్టెలు ఎన్నిసార్లు లెక్కెట్టినా? ముందు నుంచి వెనక లెక్కెట్టినా, వెనకండి ముందు లెక్కెట్టినా 5 రొట్టెలు. స్తుతించక ముందు మన పరిస్థితి ఎలా ఉంటుంది? 5 రొట్టెలు 2 చేపల్లా ఉంటుంది. స్తుతించిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు నాన్న? 5,000 మంది పురుషులు. ఎంతమంది? మరి స్త్రీల సంగతి ఏంటి? ఇక్కడ పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది చెప్పండి నాకు మామూలుగా. డబుల్ ఉన్నారా లేదా? ఎక్కడ కదా, ఎక్కడ పడినా ఎక్కడ సరే డబుల్ 3 కూడా ఉంటారు. మరి పరలోకంలో ఎంతమంది ఉంటారు లేదు నాకు తెలియదు. ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, పురుషులు 5,000 మంది, స్త్రీలు ఎంతమంది ఉంటారు నాన్న? శివ, శ్యాంబాబు 10,000 మంది వేసుకో. టోటల్ ఎంతమంది ఇప్పుడు? 15. పిల్లలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫుట్బాల్ టీం ఉంటుంది అప్పుడు. అంటే 10 మంది మినిమం వేసుకోండి. వీళ్ళు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఒక 20,000 25,000 వేసుకోండి. మొత్తం ఆలు కలిసి మొత్తం అంత ఎంతమంది అయ్యారా? ఒక 40,000 మంది ఉన్నారు అక్కడ. కానీ ఉన్న రొట్టెలు ఎంత? ఎన్ని? స్తుతించిన తర్వాత అందరు చెప్పండి, స్తుతించిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. తక్కువే జీతం, తక్కువే. అది పట్టుకుని స్తుతించాలంటే దేవుడిని. భార్య భర్తలు ఆ జీతం రాగానే మన ఇష్టం చెర్రైపోవడం కాదు. చాలాసార్లు మన జీతం రాగానే అసలు మనం మామూలుగా ఉండమా, మళ్ళీ ఎవడు పట్టుకోలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడి మాట ఏనో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆధిపత్య పూర్వం మొదలైపోతాయి అక్కడ. చాలా కనబడుతుంటాయి. అవన్నీ కాదు. ఇలా రాగానే ఏం చేయాలంటే ప్రభుకి తీసేసి మిగతా పట్టుకుని ఏం చేయాలంట? ప్రభా, నువ్వు ఇచ్చావు, కష్టపడడానికి నాకు బలం ఇచ్చావయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అవన్నీ స్తుతించిన తర్వాత నువ్వు నీ కార్యక్రమాలు ప్రారంభించుకుంటే అన్నీ అయిపోగా 12 గంపలు నీకు మిగులుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సేవకుడుగా నేను చెప్తున్న సత్యం ఇది. హల్లెలూయా. అక్కడ ఆ టైంలో సాతానుగాడు మనలో దూరిపోతాడు. ఆ టైంలో సాతానుగాడు ఏం చేస్తుంటాడు? దూరిపోయి ఇప్పుడేరా మనల్ని లోట్లోకి తీసుకెళ్ళాలి, మన లేములోకి తీసుకెళ్ళాలని, ఆశీర్వాదం మనకు అంకకుండా చేయాలని. రమ్య అర్థమవుతుందా? ఉంటారు ఇక్కడే, అందరు ఇక్కడే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మనం ఆశీర్వదించబడ్డాం. సాతానికి ఏమాత్రం అసలు వాడు చాలా అసూయపరుడాడు. మనం అది గ్రహించలేకపోతున్నాం. ఓకే, అందరూ తినగా 40,000 మంది తినగా ఇంకెంత మిగిలేంట? 12 గంపలు ఎత్తారట. హల్లెలూయా. స్తుతిస్తే ఏమవుతుందంటే సమృద్ధి మనం పొందుకుంటాం. స్తుతిస్తే విస్తరించబడిన అనుభవం, మల్టిప్లై. చెప్పండి ఏమవుతుంది? మల్టిప్లై అంటే తెలుసండి?
ఇప్పుడు 5 మందికి ఇచ్చారు సార్ 5 రొట్లు 1 2 దీనాకు 1 శైలజకు 1 అక్షయకు 1 సోనికి 1 మనోడికి 1 రవిరాజ్కి అయిపోయి ఇక్కడ గంప ఖాళీ. వచ్చి చూస్తే అక్కడ 5 × 5 ఉన్నాయంట. ఎంత? రాహేలం గారు ఈ 25 పట్టుకెళ్ళి అందరికి అలాగా అరుణకి రమ్యకి మన అందరికి అలాగా పంచేసి మళ్ళీ వస్తే అక్కడ ఎంత ఉన్నాయి? మీ పేరు ఏం పెట్టారు? భాస్కర్ గారు ఎంత ఉన్నాయి అక్కడ? 50 మల్టిప్లై అండి. 625. మ్యాథ్స్ 100 వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన 10th క్లాస్ మ్యాథ్స్ 100 ఆయనకి 98 అంట. చూసుకొని మామూలుగా కనపట్లేదు. అందుకే ఫుల్గా డబ్బులు ఆయన చేతులు ఇప్పుడు ఫైనాన్షియల్. గట్టి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 25 × 25 ఎంత? 625. ఈ 625 మందికి పనిచేసి ఎంఎస్సి మ్యాథ్స్. మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే ఎంత ఉన్నాయి నాన్న? రమ్య ఇప్పుడు చెప్పు నీ ఎంఎస్సి. 626 × 620 625 × 625 ఎంత నాన్న? అప్పుడు లెక్క కలిసి నాకు తెలివైందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని ఉన్నాయి. అలా అందరికి ఇచ్చేసి అందరూ తినగా 12 గంపలు మిగిలాయంట. ఇప్పుడు చెప్పండి, స్తుతిస్తే విస్తరించబడతాయి, సమృద్ధి చేస్తుంది, మిగిలిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే సేవింగ్స్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. అన్నీ స్తోత్రం చెప్పండి. సేవింగ్స్ లోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అది ఆశీర్వాదం. ఆమేన్. మూడైపు ఇంకొకటి ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు స్తుతిస్తే ఏం జరుగుతుంది? ఆవును తీసేయండి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 16. స్తుతించినప్పుడు ఏం దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారు? చదువు. అయితే మధ్యరాత్రి 25 వచ్చిన. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు ఏమైంది? 26 వచ్చిన. మహాభూకంపం కలిగిన, అదిరెను, తలుపులన్నీ తెరుచుకున్నాను. అంతే మరి అందరు బంధకాలు ఊడిపోయి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. పౌలు శీలలు ఇద్దరు జైల్లో పెట్టారు. పౌలు శీలను పెట్టిన జైల్లోకి నేను వెళ్ళాను ఇజ్రాయెల్ దేశం ఉన్నప్పుడు. అది ఎలా జైల్లో తెలుసండి? భూమికి ఒక 100 మీటర్ల కిందకి. అక్కడికి వెళ్తే చీకటండి, వెలుగులేదు. అంతేకాదు 4 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పు. అంటే ఎంత ఉంటుంది? 4 అడుగులు అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను 6 అడుగులు మనిషి, అందులోకి వెళ్తే ఇలా ఉండాలి. పడుకోవడానికి లేదు, నిలబడడానికి లేదు, కదలడానికి కదా, అందులో ఉండాలి. అలాగా అలాంటి జైలు. ఆ జైలు అంట కొన్ని సంవత్సరాలు ఉంటుందంటే వాళ్ళకి లెపరసీ వచ్చేస్తారు, కుష్ఠరోగం. ఎందుకంటే సూర్యరశ్మి మనకు తగదు కదా, అలాగే కుమ్ములు చచ్చిపోతారట. అలాంటి జైలు అండి. పౌలు శీల గారిని పెట్టారు. అలాంటి జైలు మనం పెడితే మనం ఏం చేస్తామంటే, ఇంకా పాస్టర్ గారి దగ్గర నుంచి, సంఘ పెద్దల దగ్గర నుంచి అందరిని ఫుల్ తిట్టుకుంటూ, ఎవడు మనల్ని వేసాడు ఆడి తిట్టుకుంటూ శప్పించుకుంటూ ఎలా ఉంటారు. కానీ వీళ్ళేం చేశారు తెలుసా? పౌలు శీలు కీర్తనలు పాడుతున్నారు, స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడంటే మనకి ప్యాడ్స్, కీబోర్డు అన్నీ ఉన్నాయి, మ్యూజిక్. అప్పుడు వాళ్ళకి మ్యూజిక్ అయితే సార్ రాత్రి జైల్లోని వాళ్ళ చేతికి కాళ్ళు వేసిన సంఖ్యలు క్లింగ్ క్లింగ్ క్లింగ్, దేవునికి స్తోత్రము. చేతులే వాళ్ళకి మ్యూజిక్ ఆవరణ. ఏమిటది? సంఖ్యల్లో వాళ్ళకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రాత్రి స్తుతిస్తూ పాటలు పాడుతుంటే గనపరుస్తుంటేనంట ఆ స్తుతుల శక్తికి ఏమైందంట? గొప్ప భూకంపం వచ్చిందంట. ఆమేన్. ఇది ఆత్మ సంబంధమైన భూకంపం. హల్లెలూయా. మామూలు భూకంపం కాదు, ఆత్మ సంబంధమైన భూకంపం. పిల్లరా, అందరు బంధకాలు ఊడిపోయాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి, గొప్ప కార్యం జరిగిపోయి. జైలు అధికారి వచ్చాడు. దొంగలు అందరూ పారిపోయారు, కత్తిట్టుకుని పొడిచేసుకోపోయాడు. పౌలు అన్నాడు, శీల అన్నారు, బాబా అలవాటు పని చేయడం ఇక్కడే ఉన్నారు. ఆ దెబ్బకి, ఆ భూకంపానికి, ఆ కార్యాలకి దొంగలందరూ మొత్తం రక్షణ పొందేశారు, మార్మనసు పొందేశారండి. జైలు అధికారి కూడా వచ్చి గాయాలు కడుగుతున్నాడు. కడిగి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ పెట్టి, అయ్యా నాకు నా కుటుంబానికి బాప్తిసం ఇవ్వండి అయ్యా అన్నాడంట. హల్లెలూయా. ఆ రాత్రి ఆ జైలు గొప్ప ఆరాధన కేంద్రంగా మారిపోయింది. హల్లెలూయా. స్తుతుల శక్తి చెప్పాలి. ఏ శక్తి అది?
మనం స్తుతిస్తే బంధకాలన్నీ ఊడిపోతాయి. మనం స్తుతిస్తే తలుపులన్నీ, మూయబడిన తలుపులన్నీ తెరబడతాయి. సాతానుడి పని ఏంటంటే తలుపులు మూసుకొని వెళ్తాడు. మన దేవుని పని ఏంటంటే తలుపులు తెరుస్తాడు. అలానే నీ జీవితంలో ఈ తలుపులు మూయబడి ఉన్నాయని నాకు తెలియదు. ఈ రాత్రి తలుపులన్నీ తెరవబడాలని అనుకుంటే నువ్వు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఆమేన్. సమరయ స్త్రీతో ప్రభు చెప్తారమ్మా, యథార్థంగా ఆరాధించే వారి కొరకు తండ్రి చూస్తున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారి కొరకు ఆయన చూస్తున్నాడు. యోహాను 4లో ఉంటుంది, తీయక్కర్లేదు ఇప్పుడు. అలాంటి వారి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించేవారుగా, యథార్థంగా ఆరాధించేవారుగా, స్తుతులతో ప్రభుని కనిపించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా ప్రాణమా, నేను మళ్ళా కాంటెక్స్ట్ లోకి వస్తాను. నా ప్రాణం, నా అంతరంగంలో సమస్తం యెహోవాను ఏం చేయాలంట? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని డు నాట్ ఫర్గెట్ ఎనీ బెనిఫిట్. డు నాట్ ఫర్గెట్. ఆయన చేసిన మేల్లో ఏది మర్చిపోకుండా మనం ఆయన స్తుతించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ప్రభువుని మనం స్తుతిద్దాం, ప్రభువుని కనపడతాం. అందరు మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి, అందరు 2 నిమిషాలు అందరు కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి, చేతులు 2 పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి గొప్ప కార్యాలు ప్రభు జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. చేతులెత్తి, అయ్యా నేను స్తుతించలేకపోతున్నానయ్యా, నేను స్తుతిలో వెనకబడిపోయినయ్యా నాయన, స్తుతిలో బలహీనమైపోయాను నాయన. ఈ రోజు నేను స్తుతిస్తానయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం, మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, దావీదు నిబంధన మనసు వస్తున్నప్పుడు నాట్యం చేస్తూ, గంతులు వేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాడు. హీనపరిచిన మేఘాలు శపించబడితే ఆరాధించిన దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజు నీ మీద శాపం కొట్టివేయబడాలంటే ఆరాధన చేయాలి, ప్రభుని కనపరచాలి, కన్నీటితో, ఆత్మతో, సత్యంతో. చేతుల పైకి నోరు తెచ్చి ప్రభుని కనపరచాలి. సిగ్గుపడకుండా నేను సిగ్గుపడనయ్యా, నీ సరిలో సిగ్గుపడనయ్యా, నేను ఆరాధన చేస్తాను. నోరు తెచ్చి ప్రభుని కనపరచండి. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. అయ్యా, నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలను నాయన? నిన్ను కనపరచకుండా నేను ఉండలేనయ్యా, నేను ఉండలేనయ్యా. నిన్ను స్తుతించకుండా బ్రతకలేనయ్యా, నిన్ను కనపరచకుండా ఉండలేను. సచివ లెక్కలో ఉంచావు నాయన. ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాడిని, ఎప్పుడో సమాధిలోకి వెళ్ళిపోయేవాడిని. ప్రభు, ఈ రోజు సహాయం చేసిన బ్రతికించవు, బలపరచు, నన్ను ఆశీర్వదించవు. ఆడుకున్నావే నా పూర్ణ మనసుతో ప్రేమించండి, నా పూర్ణ బలముతో ఆరాధించు. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా రఫా, స్వస్థపరిచావే, వందనమయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ప్రేమించడం, నా పూర్ణ బలముతో ఆరాధించు. ఆరాధన, ఆరాధన. దేవుని సన్నిధి నీ చుట్టూ సాతానుడు పెట్టిన ఎరుకో గోడలన్నీ కూలిపోతున్నాయి, మూయబడిన తలుపులన్నీ తెరవబడతాయి.
బిగబెట్టినవన్నీ ఓపెన్ అయిపోతాయి. ప్రతి బలహీనత తొలగిపోతుంది. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఆమేన్ ఆమేన్. నీ కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కష్టాజితం దీవించబడతాడు. నీ పాడి పంటలు దీవించబడతాడు. నీ పిల్లలు దీవించబడతారు. నీ కలిగిన సమస్తం దేవుడు దీవిస్తాడు. నువ్వు స్తుతించేవాడుగా స్తుతించేటట్టుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. చేతుల పైకి స్తోత్రం గట్టిగా చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి. నన్ను చూచువాడా నిత్యం కాయువాడా. పాడదాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు. చెప్పట్లు చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా కపట్ల వస్తున్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అలపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. కోరికగా అలపులు తపనయు ధన్యవాదాలు.
ప్రార్థన చేసుకుందాం. మళ్ళా పరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మా మధ్యలో మీరు ఉన్నారు నాయన. ఈ ఇంటిలోనికి మీరు వచ్చారు ప్రభు నాయన. ఈ క్షణం మొదలుకొని ఈ గృహంలో ప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నాయన వెంటనే అనుగ్రహించబడదు. గొప్ప కార్యాలు ఈ గృహంలో జరుగును గాక. మా అందరికంటే ముందు మీరు వచ్చారు ప్రభు. మీ ప్రజలతో కలిసి మేమందరం నిన్ను స్తుతిస్తున్నప్పుడు, నేను గనపరుస్తున్నప్పుడు మా మధ్యలో ఆత్మరూపిగా పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో సంచారం చేస్తాం. నీకు అందరిని దీవించండి, అందరిని ఆస్వాదించండి, పేరు పేరున దీవించండి ప్రభు. మీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. యుగందరిని బట్టి వందనాలు. నీ బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. నీ బిడ్డను మీరు దర్శించండి నాయన. లోతైన అనుభవం నడిపించండి. ప్రార్థన పరుడుగా చేయండి నాయన. దానియేలు వలె చేయండి ప్రభు. దానియేలు మీద ఉన్న ఆత్మని బిడ్డ మీదకి రానిము నాయన. శైలిదేన ప్రభు ఫలించి ద్రాక్ష బలిగా చేయండి. ప్రార్థన పరురాలుగా చేయండి. నీ కొరకు సాక్షిగా చేయండి నాయన. నాయన లూదియా వలె ప్రభు అనేక మందిని నీవే మళ్లించే బిడ్డగా చేయండి. ఆయన అపార్ట్మెంట్స్ లో అనేక మంది రక్షణ పొందడానికి నీ బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తాను. మీకు ఆరోగ్యం బిడ్డలు దయచేయండి. ఇద్దరు బిడ్డలు ఇచ్చావు నాయన. తండ్రి నీకు అక్షయాన్ని బట్టి వందనాలు, దర్శనం బట్టి వందనాలు ప్రభు. వారిద్దరిని ఆశీర్వదించి దీవించండి. ఇదిగో కుమార్తె ప్రభు బాల్యకాలంలో ఎవరి దశలో ప్రవేశపెట్టావు నాయన. మీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యం నాయన. మీ దీవులతో మీ జ్ఞానంతో నింపడు నాయన. దుష్టుని కళ్ళు పడకుండా వచ్చేయండి. నిరంతరం బిడ్డ ఎదుగుతూ ప్రభు మిమ్మల్ని కనపరచబిడ్డగా ఎస్తేరు వలె నాయన. తండ్రి గొప్ప మీ నామను మహింపరచబిడ్డగా చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కూటమి నన్ను ఆది నాతో మీరు మాతో ఉన్నాము. నీకు వందనాలు నాయన. మరొకసారి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి దీవించే సంఘానికి క్షేమాభివృద్ధి, మీ నామానికి మహిమ, ఈ కుటుంబానికి ఆశీర్వాదం, అందరికి దీవెనలు దయచేయమని, ఎవరింటికి వారు వెళ్తుండగా మీ కాపుదలు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, మన సంఘాలకు, సహవాసాలకి, యుగంధర్ కుటుంబానికి సమృద్ధిగా దేవుని కృప తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా హల్లెలూయా నానా చెప్తానా పిల్లరా. మరి